ఆశను మనం అడ్డగించాం. మంచిది. ఇదే అంశం దగ్గర పోయిన వారం కొంతసేపు ఆగినాం. మరొకసారి శ్రేష్టమైన లేఖనం దగ్గర మనం ధ్యానం కొరకు పూనుకుందాం. తిమోతి ఎంత శ్రేష్ఠుడు! తిమోతి మనలాంటి సామాన్యుడు, కానీ ఎంత శ్రేష్ఠుడు అనేది పరిశుద్ధాత్మ చేత సాక్ష్యం ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు ఈ గ్రంథంలో. మరి ముఖ్యంగా దైవజనుడు అని పిలువబడే అపోస్తుడైన పౌలు సహితము నా కుమారుడా, ఇంకేమైనా అన్నాడా? దైవజనుడా అన్నాడు. అపోస్తుడైన పౌలు దైవజనుడు, కానీ తిమోతిని దైవజనుడా అన్నాడు. అట్లాంటి వ్యక్తి పౌలుకి కుమారుడిగా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ అతనికి భార్య లేదు, పిల్లలు లేరు. పౌలుకి ప్రభు కొరకు అలా ఉండిపోయాడు ఆయన. దైవజనుడు భక్సింగ్ గారు కూడా. ఈ కుటుంబ వ్యవస్థ దేవుని పని చేయట కొంచెం అడ్డొస్తుంది. దేవుని సేవ చేయటానికి కుటుంబ వ్యవస్థ కొంతవరకు ఆయన కుటుంబం లేకుండా ఉండవద్దని కూడా పౌలే అన్నాడు. అందుకని శ్రేష్ఠులు కొంతమంది ఐ డోంట్ వాంట్ వైఫ్, ఐ డోంట్ వాంట్ ఫ్యామిలీ అని సేవ చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళు సహోదరుల్లో కూడా ఉంటారు. కొంతమంది రోమన్ క్యాథలిక్లో వాళ్ళు ఉంటారు, సిస్టర్స్ అని. యోగ్యంగా సేవిస్తున్నారని అనుకుంటున్నాను నేను. ఆ కోవకు చెందిందే తల్లి తెరీసా. ఆమె గొప్ప దేవుని బిడ్డ. జీవితాన్ని భారతదేశం కొరకు త్యాగం చేసింది. ఐ డోంట్ వాంట్ ఫ్యామిలీ అంది. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంది. ఎంత శ్రేష్ఠులండి ఎట్లాంటి వారు! కొంతమంది పేర్లు కూడా రాస్తాడు. ఫీబీ అంటాడు. ఇంకేమంటాడండి? అపోస్తలుడైన పౌలు ఎంతమంది పేర్లు రాస్తాడు? ఒక్క పేరు చెప్పరండి ఆడవాళ్ళని మీరు. పెర్సీ, ఇట్లాంటి పేర్లు అనేకమైనవి. అక్కుల భార్య పేరేం పేరు? నా ప్రియమైన ప్రిస్కలా అని అంటాడు. ప్రిస్కా అని పిలుస్తాడు, ముద్దుగా పిలుచుకుంటాడు. సచ్ ఇంట్రెస్ట్ అను, ఎంత ఇష్టం ప్రిస్కలా అంటే. ప్రిస్కలా పేరు ముందు రాసి అక్కుల పేరు తర్వాత రాస్తాడు. అంటే సేవలు అంత నమ్మకమైన బిడ్డ. ముందుంటుంది, అంకుల్ రండి మీరు రండి అంటుంది. ఇంటికి వెళ్తుంటే పౌలుని. కాబట్టి ప్రియులారా, అలాంటి దైవజనుడైన పౌలు చేత సహితము శ్రేష్టమైన 2 ఉత్తరాలు తిమోతి కొరకే రాయబడినవి. అయితే దానికి ఎలాగున నేను కానీ తిమోతి కానీ నిజకుమారుడు అని ఎక్కడ ఉందా? అవునా? రియల్ ఈజ్ మై సన్. ఈ మందిరంలో ఎవరైనా అలా పిలవబడతాకి అర్హులుగా ఉన్నారండి? ఈజ్ మై బెలవ్డ్ బ్రదర్. ఒక పరిచారకుడు, దేవుని సేవకుడిగా నేను ఒక వ్యక్తిని గురించి చెప్పాలి. ఇక్కడ మనుషుని చేత చెప్పబడకపోతే దేవుని చేత చెప్పబడతావంటే నమ్మకం ఏమో. హైదరాబాద్ నుంచి కూడా ఆరాధనకు వచ్చారు 2 వ్యక్తులు ఇక్కడికి. మొన్న ఒక ఆయన వచ్చాడు, ఈవేళ ఒక ఆయన వచ్చాడు. వాళ్ళ పేరు మీకు తెలుసు అనుకుంటా. మన సహోదరులు హైదరాబాద్ నుంచి ఆరాధనకు వచ్చిన వాళ్ళిద్దరు. ఎలాగోనో పిలువబడాలి. బహుశా నేను అనుకుంటున్నాను, హైదరాబాదులో బిడ్డలు లేకపోతే వాళ్ళకి బాధ వస్తుంది సుమా. సచ్ అన్ ఎక్స్టెంట్, అంతగా వాళ్ళకి చేతికి అందుబాటులో ఉంటారు. ప్రభుకి అందుబాటులో ఉంటారు. ఏరి ఈ బిడ్డ కనపట్లేదండి, 2 ఆదివారాలు అయిపోయింది, నాన్న ఏడి, తనేడి. అలాంటి ఎప్పుడైనా నీవు దేవునికి అలాగున్నావా? దేవుడు నిన్ను అనగలడా?
దేవుని కొరకైన దేవుని సన్నిధిని, దేవుని ఇంటిని, దేవుని పనిని, పరిచర్యను విషయంలో అట్లాంటి మనసు ఉందా మనకి? కాబట్టి ఇక్కడ అలాగున అర్హులుగా చేశాడు దేవాతి దేవుడు. అట్లాంటి కృపకు నన్ను పాత్రుడిగా చేశాడని ఇక్కడ 9-10 వచనాలు చదువుదామా? మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఇప్పుడు తిమోతి అయినా, ఒకప్పుడు నేనైనా, ఆయా కాలంలో ఆయా వ్యక్తులు, పేతురు, యోహాను, యాకోబులు, పౌలు కంటే ముందు వాళ్ళు దేవునిలో, పౌలు కంటే ముందు వాళ్ళు ఇక్కడ అంటున్నాడు. ఎలాగో ఆ కృప ఎంత ఉన్నతమైందో జ్ఞాపకం చేస్తున్నాడు మరలా సంఘానికి. ఆయా ప్రదేశాలు ఫిలిప్పీలో కానీ, ఎఫెసులో కానీ ఈ పరిచర్య మనం చెప్పుకున్నాం. తిమోతి ఉన్న ప్రదేశాలు ఇంకేమున్నాయి? ఈకొనియా, లొస్త్రా, మరొకటి ఉంది దెర్బే. ఇలాంటి ప్రాంతాల్లో, పట్టణాల్లో దేవుని దాసుడిగా, సాక్షిగా ఈ తిమోతి మనకే సాక్ష్యం ఉంది. అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం మనం. నన్ను గురించి బహుశా కొన్ని విషయాలు ఆయన రాయాలి. విశేషములు ఈ ఉత్తరం ద్వారా తెలియజే విశేషములు ఏమనగా అని రాసేవాళ్ళు గతంలో. అవునా? ముఖ్యమైన విశేషములు ఏమనగా మన గురించి కూడా ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంది, జీవగ్రంథం ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథము, అది పరలోకంలో జీవగ్రంథం ఉంది. కోడవెల నుంచి కూడా వచ్చారు దంపతులు వేళ, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. శామ్యూయల్, ఆర్యు, అవునా? ఓకే, వారి గురించి కూడా రాస్తారు. కాబట్టి క్లాసులో ఒక పిల్లవాడు, అమ్మాయి కానీ టీచర్కి ప్రియంగా ఉండాలంటే బాహ్య రూపాలతో పని లేదు. వాళ్ళ మెడలో వెలగాల రాళ్ళతో పని లేదు. బిడ్డ యొక్క ప్రత్యేకత కనపడాలి, బిడ్డలో ప్రత్యేకత కనపడాలి, ఆసక్తి కనపడాలి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న విషయాలు అనుకుందాం. వాళ్ళకి ఇవ్వబడిన నోట్స్ చక్కగా ఉండాలి. ఇవ్వబడిన పని చిన్నదే, 4 మాటలు. ఇక్కడ కూడా ఇస్తారు సండే స్కూల్ టీచర్. ప్రియుడ, ఆ విషయాల్లో కూడా, ఆ విషయాలు చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడు he or she, the boy or girl, will get the appreciation. ఆ టీచర్ యొక్క మెప్పు పొందుతారు. ఇది సహజం. మందిరానికి వచ్చే వాళ్ళకి కూడా లేఖనం ఏం సెలవిస్తుందంటే, భీము లేకపోతే ఏమంటారు దాన్ని, ఇరుసు అంటామా? ఇవి ఏమున్నాయి? అట్లనే బ్యానర్ కాదు యాక్చువల్లీ. ఆ భీమ్, ఇంగ్లీష్లో భీమ్, తెలుగులో అరే ఒకళ్ళు కూడా చెప్పట్లేదండి. దూలం అంటాం ఒక మాట, ఇక్కడ ఏమంటాం? స్తంభం అంటే నిలువుగా ఉన్నాయి. సరే, దాని మీద వాక్యం, దాని మీద ఏముంది చూడండి. అలాగే అప్పుడు అంటే ఇప్పుడు గనక నా గురించి కానీ మన గురించి కానీ ఏమైనా రాయబడినప్పుడు మాత్రమే దానిని బట్టి ఆయన ఒక దినాన మెచ్చుకుంటాడు. కనబడతాయి కదా, ఇలా స్విచ్ ఆన్ చేయగానే ఆ స్క్రీన్ మీద అన్నీ కనిపిస్తాయి, మన గురించి అన్నీ కనిపిస్తాయి, స్కానింగ్లు అన్నీ కనిపిస్తాయి. జస్ట్ ఆన్ చేస్తే చాలు. స్కానింగ్స్ రకరకాలు ఉంటాయి.
మన విశ్వాస జీవితంలో కూడా, భౌతిక జీవితంలో కూడా, శరీరానుసారమైన జీవితంలో చేసిన కార్యాలు బైబిల్ ఎలాగుంది, అవి మంచివైనా సరే వాటన్నిటిని బట్టి క్రీస్తు న్యాయపీఠం ముందు. అయితే తనకు అక్కర్లేదు, పొరపాటును ఆయన లక్ష్య పెట్టడు, పొరపాటును ఆయన ఏం చేస్తాడు, క్షమిస్తాడు. దేవుని బిడ్డల్లో పొరపాట్లు, నిన్న పొరపాట్లు కూడా ఆయన నోట్ చేసుకోడు. ఈరోజు నీ దగ్గర ఏమైనా కార్యాలు ఉన్నాయి, నేటి దినంలో ఈ వారంలో ఏమైనా కార్యాలు ఉన్నావా, దేవుని కొరకు ఏమైనా ప్రయాసపడ్డావా? ప్రియుడు, ఇక్కడ కృప ఎలాగున ఇవ్వబడిందో, ఆ కృప ఎలాగ అనుభవిస్తున్నారో అనేది ఈ 10వ వచనంలో చూస్తున్నాం కదా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలముననే, ఎఫెసీయులు రాసిన పత్రికలు ఏమని రాయబడి ఉంది, వెళ్ళద్దు చదవకుండా, ఆ జగత్తు పునాది అనాది కాల సంకల్పం అంటే ఈ భూమి పుట్టకపోవడమే. ఇర్మియా అంటాడండి, ఇర్మియా గ్రంథంలో ప్రభు అంటాడు ఇర్మియా గ్రంథంలో, తల్లి గర్భమున నిన్ను రూపింపడక పూర్వమే. అరే నేను మాట్లాడండి, అప్పటి నుండి భూమికి పునాదులు వేయబడకపోవడం మనం రక్షించాలి ఉద్దేశం. సహోదరుడు తమ్మినాయుడు గారు ఉన్నారు, సహోదరుడు అబ్రహాం, ఆయన మందిరంలో కూర్చోవాలని ఎప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన దేవుడు. ఏమిటండి రండి ఓకే అని వాళ్ళ ఆవిడ గారు ఎంత బ్రతిమాడినదో పాపం సహోదరుడు అబ్రహాం గురించి. మిగిలిన వాళ్ళు ఏం పిలవట్లేదు, ఎవరి భర్తలు రావట్లేదు, వాళ్ళు సరైన రీతిగా మహాలక్ష్మిలాగా. మహాలక్ష్మి కష్టపడ్డది, మిగిలిన వాళ్ళు కష్టపడట్లేదు, ఈ నిరీక్షణ మాస్టర్ కష్టపడట్లేదు. చాలా కోపం వస్తుంది. ఎంతో ప్రయాసం ఉంది ఒక వ్యక్తి ఇక్కడ రావాలంటే, పోరాటం ఉంటుంది. నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావు, నిన్ను నడిపించే విషయంలో ఒక పనిముట్టిగా మనం ఉండాలి. మన పిల్లల విషయంలో ధ్యాస, నువ్వు ఏ దేశంలో ఉన్నా కానీ, నువ్వు ఎంత పని కలిగి ఉన్నా కానీ, ప్రార్థనకి ఎడుతున్నావా, నువ్వు అడగలేవా? బైబిల్ చదవవా అని అడగలేవా? తిండి తిన్నావా అని అడుగుతావు. సో ఇక్కడ రక్షింపబడిన మన విషయంలో క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత కలిగి ఉన్నాం. ఈ భీమవరం పట్టణంలో ధనికులు, గనులు, శ్రేష్ఠులు అనబడేవారు ఎవరికి లేని ప్రత్యక్షత, అనగా ఆయన చూసే బ్రతుకు కలిగి ఉన్నాం. ఆయన చూసే బ్రతుకు కలిగి ఉన్నాం. ఇది ఆధిక్యత అండి వ్యక్తికి. ప్రత్యక్షత బయలుపరచబడినది ఈయనైనా తన కృపను బట్టి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలాగా? నీ తాపత్రయాల్లో మన తాపత్రయాల్లో ఉంటుండగా తలుపు వద్ద నిలుచుండి తట్టినాడు. ఇదిగో ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేళ్ళ అలాగున విశ్వాసం వచ్చింది సహోదరుడు అబ్రహాంకి, సహోదరుడు తమిళనాడు గారికి. కనీసం అట్లీస్ట్ దే ఆర్ కమింగ్ టు ద చర్చ్. ప్రభు మందిరానికి వస్తున్నారు వినుడి ద్వారా, అది అంతగా వినిపించాలి మనం. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత అలాగున తాను ప్రత్యక్షపరుచుకొని, మొదటిది అది. రెండవది రక్షించాడు, రక్షణ అనుభవంలో తీసుకొచ్చాడు. ఇక్కడ మనల్ని రక్షించి పరిశుద్ధమైన మనము పరిశుద్ధులుగా ఉండుట కొరకు ఈ కాల్డస్, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, ఇది ఆయనకు ఉద్దేశం, పిలిచుట్ల ఉద్దేశం. ఆయన తాను బయలుపరుచుకున్నాడు మనకి.
ఆయన ఎవరో చూపించాడు. తర్వాత ఆయన గురించి విన్న తర్వాత, చూసిన తర్వాత మనం విలపిస్తాం తప్పక. నేను పాపిని ప్రభు అంటాం. అయ్యో నేను అపవిత్రుడను అని చెప్పారా కొంతమంది? ప్రభువుని ఎరిగితే, ప్రభు గ్రంథం దగ్గరికి వస్తే, ప్రభు స్వరం వింటుంటే, సువార్త వింటుంటే, ఇక్కడ కూడా ఆ మాట అన్న ఉంది. ఎక్కడుంది? సువార్త వలన, చివరిలో సువార్త వలన వెలుగులోనికి, చీకట్లో ఉన్న మనలను వెలుగులోకి తీసుకొచ్చాడు. సువార్త ఎంత ఘనమైనదో తెలుసా? రేపు ఆదివారం కూడా సువార్తకి వెళ్తాం మనం, యాజ్ పర్ రూల్. సువార్త చాలా ఘనమైనది. పత్రిక ఇస్తాం, ప్రకటిస్తాం, మైకులో పుస్తకాలు ఇస్తాం. తద్వారా వెలుగైన యేసుక్రీస్తు యొక్క లేఖన భాగాల ద్వారా ఎన్నెన్ని ఆయన తను బయలుపరుచుకుంటున్నాడు, రక్షిస్తున్నాడు, పరిశుద్ధమైన జీవితంలో తీసుకొస్తున్నాడు. అంతేకాదు మరణము నుంచి మరణమును, ఓ మరణమా, ఓ మరణమా, నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, గనుడువైనా ఘనహీనుడైన భూమి మీద ఎవరైనను నా ఆయన నామాన్ని ఒప్పుకుంటే, ఎందరైతే తన నామాన్ని వారందరికీ, అది ఎంత జస్ట్ విశ్వసిస్తే చాలు. ప్రియ సహోదరి, ఇది మన భాగ్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించినా నిన్ను పోలినవాడు. ఇక్కడ ఆ భాగ్యం లేని వాళ్ళు, భాగ్యవంతులు కాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది. ప్రభువుని ఎరగని వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది. నీకు జీతం వస్తే నెల నువ్వు భాగ్యవంతుడు కాదు. ఆస్తిపాస్తులు పేరిట, ఆస్తిపాస్తులు మన పేరిట బ్యాంకులో ఉంటే, అక్కడ ఒకళ్ళిద్దరు కూర్చున్నారు. ఆ గ్లాస్ డోర్ కొంచెం జరుపుతారా? ఒకరు వెళ్ళి గ్లాస్ డోర్ జరిపినానా, గ్లాస్ విండో స్లైడర్ అంటారు దాన్ని, జరుపునానా. కాబట్టి ఏం చెప్తున్నా, ఏమన్నాను ఇప్పుడు? భాగ్యవంతులు, మనం భాగ్యవంతులమే, కాదు మన భాగ్యవంతులమే. కానీ ఇక్కడ భాగ్యవంతులు కాని వారు కూడా ఉన్నారు. ఎంత తృణీకరిస్తున్నారు తెలుసా? దేవుని తృణీకరిస్తున్నారు. ఎన్నిమార్లు సువార్త వినపడినప్పటికీ, ప్రియ సహోదరి, కేవలం ఈ పట్టణంలో సువార్త వినపడింది. మన ఇళ్ళ చుట్టూ ఇంటింటి కాడ వ్యక్తిగతంగా కూడా సువార్త వినపడి ఉంటుంది ఆయా సమయాల్లో ఆయా వ్యక్తుల ద్వారా. మనం గనక తృణీకరిస్తే ఒక దినాన మనం లెక్క అప్పగించాలి, దేవునికి లెక్క అప్పగించాలి. పలుమార్లు వాక్యం మందిరంలో విన్నావు, రక్షణ సువార్త విన్నావు, రక్షణ గురించి ప్రకటించకుండా మెసేజ్ ఉండదు. మారు మనసు అనే మాట, రక్షణ అంటే దానికి వివరణ 1-2 నిమిషాల్లో తప్పక ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు మన కాళ్ళు చేతులు కట్టివేసి వాడిని వెలుపటి చీకట్లోనికి, అక్కడ అగ్ని ఆరదు. ప్రియుడా, ఈ ఆధిక్యత, దేవుడిచ్చే ఆధిక్యతను ఒకనాడు తిమోతి కలిగి ఉన్నాడు, అంతకుముందు పౌలు కలిగి ఉన్నాడు, ఇప్పుడు మనమంతా కూడా కలిగి ఉన్నాము. ఈ ఆధిక్యత కలిగిన వ్యక్తి గురించి పౌలు ఎలాగున తిమోతిని, ఆయనలో ఉన్న శ్రేష్టమైన గుణాలు, సాక్ష్యంలో భాగం శ్రేష్టమైన గుణాలు పోయిన వారం చూసాం మనం. 4-5 రకాలు ఎక్కడ చూసాం మనం. 1 తిమోతి 1వ అధ్యాయము చదువు. మొట్టమొదటిగా దేవుని ఎరిగిన మనకు, అయ్యా వినండి, దేవుని ఎరిగిన మనకు దేవుని ప్రేమించే లక్షణం ఉండాలి. ఇది తిమోతిలో ఉంది.
ఈ ప్రత్యేకత ఉంది. అతను కూడా తీసుకెళ్ళిపోవాలని ఎంత బ్రతిమలాడాడు. ఆ యునేకిని, మరొక ఆవిడ లోయి, యునేకి తల్లి కదా, లోయి, వాళ్ళు పెంచారు. బిడ్డలు పెంచే విషయంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత మనము తీసుకోవాలి. లెక్క అడుగుతాడు మనల్ని, ఈ విషయంలో కూడా లెక్క అడుగుతాడు. పిల్లలకి ఇచ్చేశాడు, కనీసం అంటాం. మా అమ్మకి 9-10 మంది పిల్లలు. సుసన్నకి మర్చిపోయాను నేను ఎంతమందిని దేవుడు గర్భాలు ఇచ్చాడు. సుసన్న ఇంకేమైనా ముందు వెనక ఉందా? వెస్లే. సుసన్న గొప్ప దైవజనరాలు. ఆమెకి 18 లేక 19 మంది పిల్లలట. వాట్ షీ డిడ్, ఏం చేసింది ఆమె? బిడ్డలు పడుకున్న తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారేమో, బహుశా వేరే వేరే మంచాలేమో, ఒకే మంచం మీద సాధ్యపడదుగా 18-19 మందిని. ఓ లార్డ్ అని తన భాషలో, మన భాష కాదు, ఈ ప్రభు ఈ బిడ్డల్ని ఇచ్చావు, మంచిది, ఈ బిడ్డలు నీ మహిమార్థంగా ఉండాలి. నీవిస్తే నేను కన్నాను, పెంచుతున్నాము కూడా. అయితే ఇక్కడ నీ మహిమార్థం. ఒక్కొక్కరి మీద చేయి వేసి బహుశా ప్రార్థన చేసిందేమో. వాళ్ళు నిద్రపోతున్నారు, ఈమె నిద్రపోవట్లేదు, నిద్రలేదు ఈవిడికి. ఒకవేళ మంచి భోజనం పెడితే చాలదు, కానీ బహుశా అలాంటి తల్లులు మన ముందు ఉన్నారు కొంతమంది. నాకొక దైవజనుడు గుర్తొస్తున్నాడు. ఆయన పేరు గొల్లపల్లి జాన్, జి జాన్. ఆయనకు మరొక పేరు ఉంది, వాకింగ్ బైబిల్. పొట్టిగా 4 అడుగులా ఉంటాడు, బహు నల్లగా ఉంటాడు, నల్లని వజ్రం ఆయన. అయితే ఆనిముత్యాలు, ఆయన నోరు తెస్తే ఆనిముత్యాలు బయటకు వస్తాయి. ఆయన కడప జిల్లా, రాయలసీమ జిల్లా, బెంగళూరులో సేవ చేసి అక్కడే తన జీవితాన్ని సాధించారు ఆయన. ఆయన సంఘం దగ్గరికి కూడా నేను వెళ్ళాను ఒకసారి టూర్ చేస్తూ. అలాగా దేవుని దాసులతో కలిసి ప్రయాణం చేశాను. ఒకనొక అంటే వర్తమానంలో ఇంకా అంశం ఉంది, కానీ ముందుకెళ్ళకుండా మొదటి తలంపు దగ్గర కొంచెం ఆలస్యం అవుతుంది. బిడ్డలను పెంచే విషయంలో ఆమె మన ఆంధ్ర రాష్ట్రంలోనే జి జాన్ అనే ఆయన పుట్టాడు. బహు సామాన్యమైన కుటుంబం. తల్లి ఎప్పుడూ కూడా అల్పాహారం పెట్టాలన్నా, భోజనం పెట్టాలన్నా ప్రార్థన లేకుండా పెట్టేది కాదు. కుటుంబ ప్రార్థన లేకుండా ఎప్పుడు కూడా భోజనం పెట్టలేదు. తండ్రి ప్రోద్బలం అన్నా, తల్లి యొక్క ఇనిషియేటివ్ అన్నా ఈ విషయాల్లో ఉండాలి. ఒకానొక రోజున మీటింగులో వాక్యం చెబుతూ, ఆ మీటింగులో నేను కూర్చుని వింటున్నాను. ఆయన కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి వాక్యం చెప్పి ఆయనకి. నేను ఇలాగ ఉన్నానంటే మా తల్లి చెప్పగలరా మీ పిల్లలు అలాగా? మా అమ్మ లక్షలు ఇచ్చింది నాకు, లక్షలు కట్టాడు మా బాబు. ఒకవేళ చెప్పుకోవచ్చు వాళ్ళు, హలో ఫీజు రూపంలో ఒకవేళ చేశారేమో. అంతకు మించింది ఏం చేయాలి తెలుసా మన పిల్లల్ని? అమ్మా, ఆ జి జాన్ గారి యొక్క తల్లి వలె మనం చూడలేదు. నాకు తెలుసు ఆ ఫ్యామిలీ, ఎవరు సుసన్న వలె అనేక బిడ్డలకు జన్మని. అమ్మ నిద్రపోతుంది చూడు నీ పక్కనే, శాంతమ్మని ఆవిడే నీ పక్కన, ఈ పక్కన ఏ ఆవిడే లేపు. వాక్యం వినమ్మా, 10 నిమిషాల్లో ముగించేద్దాం, నిద్రపోవద్దు. మీ మనవరాళ్ళు కానీ మనవాళ్ళు కానీ తిండి పెడితే సరిపోదు, డబ్బులు ఇస్తే సరిపోదు, అంతకు మించి ఇవ్వాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంతకు మించి దైవికమైన విషయాల్లో వాళ్ళని ఏం చేయాలి? ప్రోత్సహించాలి. దైవిక మందిరంలో కార్యక్రమాలు ఉంటే వెళ్ళు, వెళ్ళు. కొంతమంది తల్లులు నాకు తెలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు గెంటుతారు, వెళ్ళు
ఆ పని చేయి. ఫోన్ చేసి నాకు అన్నయ్య ఆ పని చెప్పండి ఆ అబ్బాయికి. ఏ పని చెప్పాలి నేను చెప్పను, కొంచెం బాధ అది, కానీ ఆ బిడ్డ చేస్తాడు. ఏ పైన చేస్తాడు ఆ బిడ్డ. పని చెప్పండి, ప్రతి పని చెప్పండి. మందిర్లో యేసు నామం పేరిట మాకంత ఆస్పదమే. ఎంత గ్రహింపు హైందవ కుటుంబం నుంచి రక్షింపడిన ఒక సహోదరికి. ఇట్లాంటి పిల్లలు అవే వాళ్ళకి ఆస్పదంగా మారతాయి. ఇక్కడ కూడా తిమోతిలో దేవుని ప్రేమించడం అనేది ఉంది, మొదటి లక్షణం. రెండవది, పోయిన వారమే చూస్తాం ఇది మనం. రెండవది నమ్మకమైన వాడు, దేవునికి నమ్మకమైన వాడు. విధేయుడు అంటే నమ్మకమైన వాడు అంటే ఎప్పుడైనా ఎప్పుడు పిలిచినా సమయాలు సమయాల్, ఓ సమయాల్. ఎవరు నన్ను పిలిచారు? ఎవరు పిలిచి ఉంటారు? ఏలీ పిలిచి ఉంటాడు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఈనాటి సమూయేలు స్వరం వింటున్నారా మీరు? అబ్బా మీ పేరు సమూయేలు అని పెట్టుకున్నారు కదా. ప్రేతమ్ముళ్ళని అడుగుతున్నాను చనువుతో, డోంట్ థింక్ అదర్వైజ్. ఆర్ యూ లిసనింగ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్? ఏమండి అంటే మీ భార్య పిలిచిందని మీకు అర్థమైపోద్ది. హలో అని భార్యని పిలిచాడు అనుకోండి, ఏమని పిలుస్తావు నీకు తెలీదు, వాళ్ళకి ఏమని పిలుస్తారో తెలుసు నాకు. కాబట్టి నువ్వు పిలిచావని నీ భార్యకి అర్థమైపోతుంది. నిద్రలో చెప్పండి అంటది. అయితే నీ దాసుడు ఇంకొక స్వరం, ఒకరినొకరు పిలిచే స్వరం మనమే అర్థమైపోద్ది. ఇంకొక స్వరం కూడా మనం వినే అలవాటు కూడా మనకు ఉండాలి. ఫీబీ తన కొడుకుల్ని ప్రభు కొరకు పెంచాలి. నమ్మకమైన వాడు, మనకి అన్ని వేళలో అందుబాటులో ఉన్న వ్యక్తి, సహోదరుడు. మనం మన కొరకే కాదు, కుటుంబం కొరకే కాదు, మనము దేవుని కొరకు కూడా ఉందాం. ఫస్ట్ ప్లేసే దేవుంది. దేవుని కొరకు జవాబుదారీగా ఉండాలి. విధేయత, నమ్మకత్వం రెండు కలబోసుకొని ఉంటాయి. 2 లక్షణాలు చూసాం మనం ఇక్కడ. మొదటి అధ్యాయంలో, 2వ పత్రికలు మొదటి అధ్యాయంలో 1-2 తలంపులు చూద్దాం. పోయిన వారం మనం జస్ట్ అదే సందర్భంలో కొన్ని నూతనమైన సత్యాలు కూడా మనం జ్ఞాపకం చేసుకో, నూతనమైన వ్యక్తుల సాక్ష్యాలు కూడా గుర్తొచ్చినాయి మనకు. 7వ వచనం, తిమోతి రాసిన 2వ పత్రిక మొదట. అట్లాంటి దేవుని ఆత్మ కలిగి ఉన్నాం మనం. మనుష్యాత్మ ఉంది మనలో, దేవుని ఆత్మ కూడా ఉంది, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చని కానీ పిరికితనము కలిగిన దేవుని కొరకు ధైర్యంగా ఉండాలా. మొన్నొక సహోదరి 2-3 రోజుల క్రితం వాకింగ్కి వెళ్తూ ఉంటాను నేను కొద్దిసేపు. ఆ సహోదరి చాలా కాలం నుంచి మిమ్మల్ని పలకరించాలండి అని అనుకుంటున్నాను నేను అని, నా వాకింగ్ అయిపోయిన తర్వాత కూర్చున్నప్పుడు అక్కడ అవి ఉంటాయి కూర్చోటానికి, వచ్చి పలకరిస్తుంది. ప్రైజ్ లార్డ్ చెప్పి, అయ్యా మీరు ఫలానా చోట కదా ఉంటారు కదా, నేను ఎలిజబెత్, ఈ ఊరి నుంచి వెళ్ళిపోయారు కదా ఎలిజబెత్, ఏసిటిఓ భార్య, మా ఇద్దరం కొన్నిసార్లు మీ మందిరానికి వచ్చానండి. ఓ నాకు గుర్తులేదమ్మా, నువ్వు ఆవిడ తెలుసు కానీ ఎలిజబెత్ మీకు నేను గుర్తులేదు. మనల్ని చూసి ఇక నుంచి తను ఎప్పుడు తర్వాత ఆవిడంటది, ప్రజలాడండి అన్నయ్య గారు, ఆ నలుగురు చూస్తున్నా, అది అక్కర్లేదు, ఏం చేస్తున్నారు, ప్రజలాడు అన్నయ్య గారు అంటది. ధైర్యం కలిగిన దేవుని కొరకు నేనున్నాను, సిగ్గుపడకుండా. అమ్మా ఎట్లాంటి ఆత్మ అంటే దేవుని ప్రేమ, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఆమెలో కలిగి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా. అలా
ఆమె ఎదుటి వ్యక్తిని చూసి విష్ చేయకుండా, దేవుని బిడ్డ, అక్కడ 100 మంది ఉంటారు, 100లో ఒకడే దేవుని బిడ్డ ఆ ప్రాంతంలో, ఆ వ్యక్తికి దేవుని బట్టి మహిమపరచకుండా ఉండలేదు. దేవుని మహిమపరుస్తుంది వందనాలని చెప్పుట ద్వారా. దేవుని ఆత్మక ఇక్కడ ఎందుకు అనుకోదు ఆవిడ. ధైర్యంగా వచ్చి మాట్లాడటం, అటుపై ప్రతిరోజు అటు దైవికమైన దేవుని ప్రేమిస్తున్నానని రుజువు కనిపించిన తోటి సహోదరుడిని, దేవుని దోసడాన్ని మాట పక్కన పెట్టేద్దాం, ఒక సహోదరుడిని అలాంటి మనం అమ్మ బాగున్నారా అనే మాట పలకరింపు దేవుని యొక్క ప్రేమకు పెట్టడం కాదు, ప్రేమ అంటే పలకరింపు కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటిది కలిగి ఉన్నామేమో. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చని గారి షీ వోంట్ ఫీల్ షై. ఆమె పలకరించడానికి సిగ్గుపడదు. ఎంతమంది ఉంటే ఏమి, చేసేది మంచి పని, పిరికితనం లేదు. కొంతమంది తెలియనట్టే ఉంటారు, ఎందుకులే అనుకుంటారు. ఇది మరొక శ్రేష్టమైన లక్షణం. 7వ వచనంలో మనం చూస్తున్నాం. 7వ వచనంలో అట్లాంటి దేవుని కొరకు, దేవుని ప్రేమ కలిగి ఉండాలి, దేవుని కొరకు ధైర్యంగా ఉండాలి, దేవుని కొరకు ధైర్యంగా ఉండాలి. శక్తిగా ఇంద్రియ నిగ్రహం, ఆయా బలహీనమైన వాటి విషయంలో, శరీరం మనం లాగివేసే వాటి విషయంలో ప్రభు వైపు చూసినప్పుడు తప్పక జయమిస్తాడు ఆయన. ఇట్లాంటి బ్రతుకు ఈ మనం కలిగి ఉన్నామయ్యా అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ వచనం, అంటే అలా పరిస్థితులు ఉంటాయి. అవునా? నేను చెప్పాను కదా, ఒక సహోదరి, ఆమె సిగ్గుపడదు. చెట్టు అంత ఉన్నాడు కొడుకు, ఆ కొడుకుతో పాటు వచ్చింది ఆవిడ కూడా. ఆ అబ్బాయికి నేను తెలియదు, ఈమెకి నేను చర్చికి వచ్చి చూస్తుంది అంతే. నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యము గుర్చి అయినను, ఆయన ఖైదీ అయిన నన్ను గుర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి మేలులు అనుభవించడం మాత్రమే కాదు కానీ, చెప్పాలి మీరు, కీడును అని దేవుని వాక్యం ఉంది. ప్రియుడా, మరొకటి, ఆయన దేవుని ప్రేమించేవాడని చూసాం. నమ్మకమైన వాడు, సర్వదా ఎప్పుడు నమ్మకమైన వాడు, విధేయుడిగా ఉంటాడు. నీ దాసుడు అనే అంతటి అన్నీ ఉన్నాయి కూడా. అందుకే అతన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు, దేశాలన్నీ తిరిగి కూడా తీసుకెళ్ళిపోయాడు. ఓ తిమోతి వెళ్ళు, ఫిలిప్పీదే ఆ పట్టణానికి వెళ్ళు, లొస్త్రాకి వెళ్ళు, ఈకోనికి వెళ్ళు. ఆ పేర్లు మనకు రావు, అక్కడ ఉన్నాయి, చదువుకున్నాం మనం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి అలాగే వెళ్ళు. ఎఫెస్సులోకి వెళ్ళు, కొంతమంది నేను అక్కడ ఉంచాను కొంతకాలం, అక్కడ మేలు చేయి. అపోస్తలుడైన పౌలు ఉండటం ఎంత మేలు ఆ ప్రాంతంలో, ఆయన లేకపోయినా కానీ మనము కూడా ఈ మందిరంలో మనమును ప్రభు పిల్లలుగా స్వార్థపూరితంగా కాదుండే. నీకు ఆధిపత్యం అధికారం కాదు, నమ్మకమైన మనస్సు కావాలి. తోటి వ్యక్తి విషయంలో, సంఘ విషయంలో ఇలాంటి ఆ గుణలక్షణాలు తిమోతిలో ఉన్నవి, పౌలులో ఉన్నవి మనలో కూడా ఉండాలని దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమే శ్రమానుభవంలో పాలువాడువై పాలువారు అనగా మనము కూడా ప్రియులారా శ్రమలో పాలువారిగా ఉండాలని ఇక్కడ మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇది మొదటి తలంపు. తిమోతి గురించి ఇవన్నీ కలిపి ఇప్పటివరకు మనం చూసినవి. తిమోతి గురించి శ్రేష్టమైన లక్షణాలు ఎలాగున కొంచెం మాత్రమే తిమోతి గురించి అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే
పౌలుకి తారసించిన ఎదురైన ఒక తిమోతి విషయంలో పౌలిచ్చిన సాక్ష్యము, దేవుడిచ్చిన సాక్ష్యం అనొచ్చు మనం తిమోతి రాసిన పత్రికలో. కొంచెం మాత్రం స్వల్పంగానే 2 పుస్తకాలంతా ధ్యానం చేయలేదు. బైబిల్ స్టడీ చేస్తే ప్రతి లైన్ను ధ్యానం చేస్తాం మనం. అయితే ఈ పత్రికలో మరికొన్ని బాధాకరమైనవి, అభ్యంతరకరమైనవి పౌలుకి తన జీవితంలో పరిచర్లో ఎదురైనవి. మేలులే కాదు, కీడులు కూడా ఎదురైనవి. ఈ తిమోతి రాసిన 2వ పత్రికలోనే కనిపిస్తాయి పౌలు అట్లాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు అనేది. మేలైన ఇక్కడ ఎపఫ్రోది వల్ల పొందానంట అంటాడా? ఒనేసిఫోరు అని రాయబడి ఉందా? ఎక్కడ ఒనేసిఫోరు అని రాయబడి ఉంది? ఎక్కడ చూడండి అది. నో అక్కర్లేదు. తిమోతి రాసిన మొదటి 2వ పత్రిక ఒనేసిఫోరు. ఇక్కడ రండి, మొదటి అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము. ఎలాంటి అనుభవాలు ఉన్నాయో 16వ వచనం 17వ వచనంలో ఉంది. తిమోతి మాత్రమే కాదు కానీ మరొక వ్యక్తి, శ్రేష్ఠుడైన దేవుని యొక్క దాసుడు, విశ్వాస అందం. తిమోతి స్థాయి ఉన్నతమైంది. ఇతని కంటే ఒనేసిఫోరు మరొక తన స్థాయిలో దేవుని సేవలో దేవుని దాసుడు సహకారిగా ఉన్నాడు. ఇతని పేరేం పేరండి? ఒనేసిఫోరు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపునుగాక. ఎంతో దేవునికి నమ్మకస్తుడైన మరొక బిడ్డ. అతడు రోమాకు వచ్చినప్పుడు చాలమ్మా, మనలో కూడా దేవుని పిల్లలు ఎవరైనా, నాన్న వింటున్నావా, చూస్తున్నావా, ఎక్కడ చదువుకున్నా, నిన్ను చదవమంటాను ఆలోపిస్తాడని. నాకు అంత కాదు, శ్రీలంక ఐసోలేటెడ్గా ఉంటుంది, భూభాగంలో అంతా అలా దూరంగా ఉంటుంది శ్రీలంక. నువ్వు కూడా శ్రీలంకలో ఉన్నావు మూలనే. కాబట్టి నాకు కాదు అనుకోదు సుమా. అతడు ఒనేసిఫోరు ఒక రోజున రోమా వెళ్ళాడు. రోమా మహాపట్నం వెళ్ళాడు. ఇటలీ దేశానికి రోమా రాజధాని, ముఖ్య పట్టణం. అక్కడ వాళ్ళు పాలించేవాళ్ళు ప్రపంచంలో అనేకమైన దేశాలను. ఆ కాలంలో ప్రపంచంలో ఇటలీ దేశం పాలించేది. బ్రిటిష్ దేశం ప్రపంచంలో అనేకమైన దేశాలను పాలించింది. బ్రిటిష్ రాజ్యం మన భారతదేశం 300 సంవత్సరాలు పరిపాలించింది. అలా ఇటలీ దేశం కూడా ఆ కాలంలో అనేక దేశాలను పాలించేది. లేపుతా ఉన్నాను, పక్కన నిద్రపోయేవాళ్ళని కొట్టండి, మేలు చేయండి వాళ్ళకి. పౌలు చివరి కాలం ఇది. ఈ తిమోతి రాసిన పత్రిక జైల్లో ఉండి మరణానికి ముందు రాసింది తిమోతికి. అన్ని అనుభవాలు రాశాడు. ఆయన్ని చిరచ్ఛేదం చేసేస్తారు, నో ప్రాబ్లం అనుకుని వీళ్ళంతా దైవజనులు అప్పగించుకున్నారు. ఆ కాలంలో కొంతమంది రోమాకి తీసుకెళ్లారు. యెరూషలేము పట్టణాలు అన్నింటిలో నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయారు అతన్ని. ఒక ఇంట్లో మామూలుగా ఇళ్ళే, అప్పుడు సెరసాల అంటూ పెద్దగా ఏమి లేవు. ఒక ఇంట్లో బంధించి పెట్టారు ఆయన. పౌలు బందీగా ఉన్నాడు. కాళ్లకు చేతులకు బొండలు వేసేసారు, బిగించేశారు. ఆదరించేవాళ్ళు ఉండాలి, ఆహారం ఉండదు. ఆదరించేవాళ్ళు ఎవరు? సంఘస్థులు అటువంటి వాళ్ళు ఏమీ లేరు. అయితే కొంతమంది సహోదరులు పనిగట్టుకు అక్కడికి వెళ్ళారు. వారిలో ఒకడు ఒనేసిఫోరు. ఈ ఒనేసిఫోరు ఏం చేశాడంటండి, నా సంఖ్యలు గూర్చి సిగ్గుపడక. చూసారా, అవమానం, సిగ్గుకరమైన పరిస్థితులు అవి. కానీ ఇతను మాత్రం సిగ్గుపడక శ్రద్ధగా నన్ను అంటే ఎక్కడుంటాడు?
జైల్లో పెట్టి మనిషిని ఎక్కడ ఏ ప్రాంతంలో పెట్టాడు, వేరే దేశం వెళ్ళాడు, ఎక్కడున్నాడో వెతుక్కున్నాడు, ఆయా ప్రదేశాలు తిరిగినాడు, పౌలుని ఎక్కడుంచారనేది శ్రద్ధగా వెతికి కనుగొను. అట్ లాస్ట్ చివరికి కనుగొండ. ఒకరోజు 10 రోజులు పట్టిందో, నెలలు పట్టిందో వెతకటానికి ఎక్కడున్నాడనేది కనుగొని, ఒకటి కాదు, ఆ ఊరిలోనే ఉండి జైల్లో ఆయనకు బట్ట ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు, ఆరోగ్యానికి అనేకమైన వసతులు కూడా పరిచయం చేస్తుంటాడు, మసాజ్ చేస్తుంటాడు ఆయన. ఇది ఓనేసిఫోరు పరిచర్య సేవ. అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేస్తున్నా అది నీవు బావుగా. ఇక్కడే కాదు, పౌలు ఎక్కడ పరిచర్య చేస్తుండే అక్కడికే ఆయన సహకారులంతా, తిమోతి ఇట్లాంటి వాళ్ళు, ఎపఫ్రోది అనేకులు ఉన్నారు. ఇంకా ప్రియుడా, మనమును ఇట్లాంటి మేలు చేసే శ్రేష్టమైన భక్తులు కూడా ఉన్నారు పౌలుతో కూడా. కానీ మన ముగింపుకి పూర్వము మెసేజ్, వర్తమాన ముగింపు పూర్వము 1-2 మాటలు కానీ వారు కూడా అపోస్తలుడైన పౌలుకి ఎదురయ్యారు. వారిలో 15వ వచనం చూడండి. టైం అయిపోయింది, ముగించేస్తాను నేను. చదువు 15. అమ్మా వింటున్నారా? సచ్ ఎ గ్రేట్ స్టాల్వాట్. హిమాలయ పర్వతం ఎంత ఎత్తుందో అంత ఎత్తైన ఆత్మీయ జీవితంలో అంత ఎత్తైన వాడు భూమి మీద ఆ కాలంలో. ఈ కాలానికి కూడా ఆయన అంత ఔన్నత్యం కలిగిన వ్యక్తే. ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన పుస్తకాలు రాసిన వ్యక్తి. వెంకటరత్న గారి గురించి మీకు ఎవరికైనా తెలుసో తెలీదో, ఆయన అనేకమైన పుస్తకాలు రాశారు. ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో తర్జుమా చేస్తున్నారు. సొంతంగా అనేక పుస్తకాలు రాస్తున్నారు ఆయన. ఈజ్ ఆల్సో మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దాసుడు ఆయన. దైవజనుడు అనబడే కోవకు చెందిన వ్యక్తి. ఎలాంటి అవమానం అంటే, బాధ అంటే కుటుంబాల్లో కొన్ని సంభవిస్తాయి, ఊహించిన రీతిగా జరుగుతాయి. సేవకులు కదా, ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు కదా. ఎంతగా ఎదుగుతామో మన జీవితంలో అంతగా పోరాటాలు ఉంటాయి, శోధనలు. ఆత్మీయంగా ఎదిగిన కుటుంబాలు. ప్రియుడా, ప్రియ సహోదరి, శోధన వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు మనం భయపడవలసిన పని లేదు. దైవజనుడైన వెంకటరత్న గారు కూడా ఆయనకు సంభవించే ప్రతి శోధనలోనూ ఆయన నమ్మకంగా నిలిచి ఉంటున్నాడు. ఎందుకు జరిగిందంటే ప్రశ్న వేసుకుంటే ఇదే. అమ్మ వింటున్నారా? ఎందుకు ఇది ఇలా జరిగిందనే ప్రశ్నకు చెప్పాలి సమాధానం ఉండదు. తెలుసా మీకు? మన జీవితాల్లో కూడా ఎందుకు ఇలా జరిగింది? మీరు ఒక కిట్టన వాళ్ళు బహుగా దూషిస్తారు, అవమానిస్తారు మనకు సంబంధించిన దాన్ని బట్టి. ఊరకనే అంటామా? ఊరకనే జరిగిందా ఇది ఆ మనుషుడికి అంటారా? అనరా? విశ్వాసులు సహితం అదే అంటారు. ఏదో ఉందలేండి, ఆయన బోధకుడే కానీ అంత ఏం కాదు. ఇట్లా తేలికపరిచే స్వభావాలు. కానీ మనం తప్పు చేస్తాం ఎప్పుడు ఎదుటి వ్యక్తిని అలా చేయొద్దు. మనం ఏం చేయమనాలి? అది ప్రభుకు తెలుసు. ఆయనకి ఎప్పుడు కూడా నీ నోటితో అలాగ అన్నావా? ఆ కుటుంబంలో ఎందుకు జరిగింది అనుకున్నారు? అలాగా మన గృహాల్లో జరిగే వాటిని బట్టి మనుషులు తేలికగా మాట్లాడేస్తారు. ఎప్పుడు కూడా మనం ఏదైనా విశ్వాసుల యొక్క కుటుంబంలో కానీ, దేవుని యొక్క దాసుల యొక్క కుటుంబాల్లో కానీ, ఇదే మనం చూస్తుందా, స్టడీ చేస్తున్నాం యోగ్యుల గురించి. ఎప్పుడూ కూడా నీకున్న అల్పబుద్ధి మన వ్యక్తి ఇతరులు. ఇదే ఇక్కడ ఒక అంశం దగ్గర ఆగాం మనం. చూడండి, ఇక్కడ ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయిన అంటే అట్లాంటి వ్యక్తిని విడిచిపోయి అందరూ ఆసియా అనేది మైనర్ ఆసియా అయి ఉండొచ్చు. ఎక్కడ ఉంది దేశం అనేది మనకు తెలుసుకోక్కర్లేదు. ఒక ప్రాంతం, ఒక దేశం. అది ఆసియా ఖండం ఉంది, ఆసియా దేశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఎంత బాధాకరం.
దేవుని దాస్ ఎంత శ్రేష్ఠుడినా? ఎవరికైనా జాబ్ దొరుకుతుంది దీనికి? ఆయనకే తెలిసే ఉండదు బహుశా ఎందుకు ఇలా జరిగింది. అందరూ నన్ను వారిలో ఎవరేలో వీళ్ళు ఏం చేస్తారంట? వీడిని ఏం చేస్తారండి? వీళ్ళట బైబిల్లో రాయబడలేదు కానీ రోమాకి వెళ్ళారంట. అమ్మ వింటున్నారా? రోమాకి వెళ్ళారు. హల్లెలూయా పాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడే అన్ని వేళలయందునా నేను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా ప్రభువా నిన్ను నే హల్లెలూయా పాడేదా, ప్రభుని. మనం ఇక్కడ 15వ వచనం దగ్గర ఆగాం. ఈ ఫుగెల్లు హెర్మోగెనే అనే ఇద్దరు వ్యక్తులు ఆసియాలో కొన్ని వందల మంది 1000 మంది సంఘం ఉండొచ్చు. వీళ్ళిద్దరూ మాత్రం పౌలు అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. వెలుగు అందరికి ఇష్టమేనండి. అమ్మ వింటున్నారా మీరు? వెలుగు అందరికి ఇష్టమేనా? వెలుగు లోకంలోకి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపగా ఎవరైనా మంచి విశ్వాసుని ద్వేషిస్తారు. కొంతమంది మంచి దేవుని దాసుని కూడా అసహించుకుంటారు, ద్వేషిస్తారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ క్రియలు అది ఒక్కటే అనుకోండి మనం. వాళ్ళు అలా ఈ ఫుగెల్లు హెర్మోగెనే అనే వాళ్ళు పౌలంతటి ఉన్నతుడైనప్పటికీ అరే పౌలుకి సంకెళ్ళ, పౌలు కాళ్ళకు బొండాల, చిరచ్ఛేదం చేయబడుతున్నారు. ఆయన అరే వెళదాం, చూద్దాం, జైల్లో ఉన్న పలకరిద్దాం అక్కడ అని ఒనేసిము వెళ్ళాడా, తిమోతి వెళ్ళాడా? ఇట్లాంటి వాళ్ళు అనేక పేర్లు రాయబడదు. కానీ వీళ్ళిద్దరూ రోమాకి వెళ్ళారంట. ఆ రోమ పట్టణానికి వెళ్ళారు ఇద్దరును, ఫుగెల్లు హెర్మోగెనే. వెళ్ళి ఆ చుట్టుపట్ల వీడికి ఇలా అనుకుని ఉంటారు, వీడికి ఈ శిక్ష పడవలసిందే. అలాంటి దౌర్భాగ్యమైన స్వభావం కలిగిన ఇద్దరు ఎందరున్నారు అలాంటి వాళ్ళు. ఇద్దరు పేర్లు జాగ్రత్త సుమా, ఓ తిమోతి, ఇలాంటి వాళ్ళు నాకు ఎదురయ్యారు, నీకు కూడా. సంఘాలలో బహుశా మన సంఘంలో ఫుగెల్లు మరియు హెర్మోగెనే వాళ్ళు ఎవరో లేరనుకుంటున్నాను నేను. మంచిని ఇష్టపడిన వాళ్ళు, హర్షించని వాళ్ళు, మెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు అనేది పౌలు జీవితంలో అనుభూతి. ఒనేసిము అక్కడే రాశాడు కింద. ఒనేసిము ఎలాంటి వాడు? ప్రాణం పెట్టినంతగా పౌలుని ప్రేమించిన కాదు, ప్రభు ప్రేమ అతనిలో ఉంది కాబట్టి దేవుని ప్రేమించేవాడు కాబట్టి పౌలుని కూడా, అది దేవుని ప్రేమించినవాడు పౌలుని ప్రేమిస్తాడండి. ఎదుటి కనిపించే వ్యక్తికి ఏం చెప్తాం మనం? అరే గట్టిగా చెప్పని వ్యక్తి దేవుడికి వందనాలు చెప్తాడా? చెప్పాడంటే నమ్ముతామా? పోనీ దేవుడు అంగీకరిస్తాడా? దట్ ఈస్ ద డిఫరెన్స్ వ్యక్తికి. ఇది మొదటి కోవా. ఆయనకు ఇబ్బంది పెట్టే వ్యక్తులు అక్కడ జైల్లో ఉన్నప్పటికీ ఫుగెల్లు అనే హెర్మోగెనే వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు పౌలుని ఎంత బాధ. అరే నాకు తెలిసిన అబ్బాయి అందరితో అయితే సంఘంలో కూర్చునేవాడు, ఇకో హెర్మోగెనే అనే మనుషుడు, వాడును ఎంత కలిసి భోంచేస్తాం. కానీ బాధ కలిగినప్పుడు, ఆదరించవలసినప్పుడు ఆదరించడానికి బదులుగా ఆ గాయాన్ని రేపుతాం. ఆ గాయాన్ని రేపటం అనేది వీళ్ళ దేవుని సేవకులే కాదు,
యేసు ప్రభు గాయాలను కూడా రేపుతాం మనం, అవును కదా. నమ్మకం లేని వాళ్ళు, అవిశ్వాసులు, విశ్వాసఘాతకులు దేవుని యొక్క గాయం రేపుతారు. పౌలు యొక్క గాయాలను కూడా రేపుతున్నారు వీళ్ళు. రెండో ఇక్కడ ఒక కాని వ్యక్తిని చూసాం, మరొక వ్యక్తిని చూసి మనం ముగించుకున్నాం, టైం అయిపోయింది కాబట్టి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి ఇద్దరి గురించి రాయబడి ఉంది. కొరుకు పండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమినయు ఫిలేతును అన్న కొరుకు పండు అంటే క్యాన్సర్ అని అర్థం. క్యాన్సరు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందికి అండి పాపం విచారకరమైన విషయం, వేలికి ఒక వ్రేలు కనుక పుండు పడి మానలేదనుకోండి, ఆ వ్రేలు కాదు, ఇంకా కొంచెం ఒక జాన 2 జానలు కట్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయింది, అది పైకి వెళ్ళిపోయింది. మా బంధువు కూడా ఒక ఆవిడ 80 సంవత్సరాల ఆవిడకి భీమవరం హాస్పిటల్ అలా చేశారు. వెంకట నరసమ్మ ఆవిడ పేరు, హైందవురాలు, ప్రభువుని ఎరగదు. అది కొరుకుడు పుండు అంటే అలా ముందుకి. ఎవరండి ఆ కోవ చెందిన వాళ్ళు? కాబట్టి అంటే సంఘంలో వ్యక్తుల గురించి, అమ్మ నిద్రపోతున్నా అలసటగా, సంఘంలో వ్యక్తుల గురించి చెడ్డగా మిగిలిన వాళ్ళకి చెప్తారు. లేకపోతే మరొక వ్యక్తి, ముఖ్యంగా ఇక్కడ పౌలునే అలా చేశారు వాళ్ళు, పౌలు విషయంలోనే అలా ప్రవర్తించారు. ఎంతటి వారికైనా ఇట్లాంటి పోరాటాలు ఉంటాయి. కాబట్టి మనం ప్రభు వైపు చూడాలి. ఓ తిమోతి, కృతజ్ఞత లేని వాళ్ళు, ప్రభు పట్ల కృతజ్ఞత లేదు, దేవుని దాసుని పట్ల కృతజ్ఞత లేదు. కాబట్టి మనం అలాగున ఉండకూడదని ఇట్లాంటి ఇంకా జీవితంలో, పౌలు జీవితంలో కనిపిస్తాయి. ప్రియులారా, మెట్టుకు మనము తిమోతిని జాగ్రత్తగా ఉన్నాడు అంటున్నాడు. పౌలుకి ఎదురైన అనుభవాలు ఇవి. ఒకవేళ మనము అలాగ ఉండకూడదు. ఫుగెల్లే మరియు హెర్మోగెనే, ఇక్కడ ఎవరున్నారు? క్యాన్సర్ పుండు వలె ఉంటారు వాళ్ళు. ఎవరు? హుమనేయు ఫిలేతును. అలాగను మన జీవితాలు ఉండకూడదు, జాగ్రత్త పడదాం. మనం యోగ్యంగా జీవించాలి, చేతనంత బతుకు ఇతరులకు సహాయం చేయాలి. ఇతరుల గురించి అక్కడ ఇక్కడ చెడ్డగా మాట్లాడకూడదు. ఆ సహోదరి ప్రార్థన విషయంలో చాలా నమ్మకస్తురాలు, ఆ సహోదరి దేవుని విషయంలో, శ్రమపడే విషయంలో చాలా, ఇలా ఏదో ఒక ప్రత్యేకత, ఒక్కొక్కరు ఒక ప్రత్యేకత ఉంటుంది. కనుక అలాగున మనము సాధ్యమైతే మంచిని చెప్పాలి, కానీ ఇతరుల గురించి కానీ, దేవుని దాసుల గురించి కానీ, పౌలుకి ఎదురైన అనుభవాలు కొన్ని ఇక్కడ రాయబడి ఉన్నవి. మనం అలాగనే ఉండకూడదని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. బలలో ఎడదాం. సహోదరి ఇర్మియా బల కొరకు ప్రార్థన చేస్తాం.